బీఆర్ఎస్ తో పొత్తు ప్రచారంపై బీజేపీ నేతలు ఒంటి కాలి మీద లేస్తున్నారు. ఒక నేత చెంపలు వాయగొట్టండి అంటే మరొక ఆయన ఇంకా ముందడుగు వేసి చెప్పుతో కొట్టాలంటున్నారు. ఇక కాళ్లు పట్టుకున్నా కనికరించామంటున్నారు మరో సీనియర్ నేత. తాము ఎంత ఖండించినా పొత్తు ప్రచారం ఆగకపోవడంతో కాషాయ నేతలు ఫ్రస్ట్రేషన్ కు లోనై ఇలా ఆగ్రహిస్తున్నారా? పొత్తు గిత్తు జాంతనై అంటోంది కాషాయ దళం. బీఆర్ఎస్ తో పొత్తు ప్రచారాన్ని ప్రతి వేదిక నుంచి తీవ్రంగా ఖండిస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. అయితే కమలం పార్టీ నేతలు ఎంతలా ఖండించినా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ప్రచారానికి ఏమాత్రం ఫుల్ స్టాప్ పడ్డం లేదు. పొత్తు ప్రచారం, దాని చుట్టూ రాజుకున్న వివాదం బ్రేకుల్లేని బండిలా సాగిపోతోంది. జోరుగా జరుగుతున్న ఈ ప్రచారంతో కాషాయ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. పొత్తు ప్రచారంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న బీజేపీ నేతలు బీఆర్ఎస్ తో పొత్తుంటుందని ఎవరైనా అంటే వాళ్ళ చెంపల్ని పగలగొట్టండి అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇదంతా కుట్ర ప్రకారం జరుగుతున్న ప్రచారం అంటున్నారు ఆయన. నేను ఈ రోజు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఈ కుట్రపూరితమైనటువంటి దుర్మార్గపు రాజకీయాలను కానీ ఈ ప్రచారాన్ని కానీ ఎవరు నమ్మకూడదు. ఎవడైనా అంటే లాచి చంపకాయ కొట్టాల్సిన కొడతా ఉన్నాను. ఎవడైనా మేము అలయన్స్ పెట్టుకుంటున్నాము బీజేపీతో ఎవడని అంటే ప్రజలను కొడతా ఉన్నాను, లాచి చంపకాయ కొట్టాల్సిన కొడతా ఉన్నాను. కుడి ఎడమ ఒక చంపకాయ కాదు, కుడి ఎడమ 2 దిక్కులో కొట్టాల్సిందే కూడా కొడతా ఉన్నాను. ఎవడనంటే ఏ మూర్ఖుడు అన్నంటే, ఏ దుర్మార్గుడు అన్నంటే. వాళ్ళు మా కాళ్లు పట్టుకున్నా పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదంటున్నారు బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్. తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టంగా చెప్పేశారు ఆయన. నేను చెప్తున్నా 17 సీట్లు మేము పోటీ చేస్తున్నాం. వాళ్ళు ఎన్ని రకాల కాళ్ళ బేరానికి వచ్చినా ఇవాళ పొత్తు ప్రసక్తే లేదు తెలంగాణలో. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తని ఎవరైనా అంటే వాళ్ళను చెప్పుతో కొట్టాలని కాషాయ కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. పొత్తు అనేది కేసీఆర్ పొలిటికల్ డ్రామా అని ఆరోపించారు ఆయన. భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు. ఎవడన్నా ఎవడన్నా బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్. మీరు చెప్పులేసుకున్నారా? చెప్పులు తీరే ఇవాళ తారపల్లి చెప్పులు తీరి చెప్పులు ఉన్నది తీరి చెప్పులు తీరి చెప్పులు ఎవడన్నా అంటే ఈ చెప్పుతో కొట్టురానా? చెప్పుతో కొట్టుది. ఈ ఇంతకంటే ఏం లేదు. బీఆర్ఎస్ తో పొత్తు ప్రచారం ఎంతకీ ఆగకపోవడం ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతల్లో ఫ్రస్ట్రేషన్ కు దారితీసి ఆగ్రహంగా మారుతోందంటున్నారు విశ్లేషకులు. బీజేపీ నేతల మాటలే దీనికి ఎగ్జాంపుల్ అంటున్నారు వాళ్ళు.